నీట్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణలో విద్యార్థులు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నీట్ మళ్లీ నిర్వహించాలని కోరారు. నీట్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హైదరాబాద్ రాజ్భవన్ ఎదుట బీఆర్ఎస్వీ నేతలు ధర్నా చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ హైదరాబాద్ లో ఏఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు సహా పలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు స్టూడెంట్ మార్చ్ సాగింది. నీట్ పరీక్షలో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సిద్దిపేట జిల్లాలో పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఎన్టీఏ నిర్వాకం వల్లే విద్యార్థులు నష్టపోతున్నారని మండిపడ్డారు. జరిగిన పరిణామాలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు. ఎన్టీఏను రద్దు చేసి నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ లో పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు నిరసనలు తెలిపారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దన్నారు. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.